మన ప్రభువు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. నేను ఎంతలో కనబడతానో అంతలో మాయమైపోతాను. దేవుని నిర్ణయం అయిపోతే, దేవుని చిత్తం అయిపోతే ఈ లోకంలో నుండి నేను వెళ్ళిపోతాను, నేను ఉండను అనే విషయం ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత భక్తిగా ఉంటాం. ఎంత ఎక్కువగా మన మనస్సులో ఆ విషయాలు నాటబడితే అంత ఎక్కువగా దేవుణ్ణి సేవిస్తాం, ఆయన ఆరాధిస్తాం, మన శరీరాన్ని సజీవయాగంగా ప్రభువుకి సమర్పిస్తాం. మన భక్తి జీవితంలో బేటలు రాకుండా, మన భక్తి జీవితం బేటలు వారకుండా, మన భక్తి జీవితం పాడైపోకుండా, మన భక్తి జీవితం చెడిపోకుండా మనం దేవుని సన్నిధిలో ఎదుగుతాం. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఈ మాత్రం జీవితానికైనా ఇంత సీరియస్గా ప్రయాసపడిపోతున్నారు జనాలు, ఈ మాత్రం జీవితానికైనా ఇన్ని కక్షలు, ఇన్ని విభేదాలు, ఈ మాత్రం జీవితానికైనా, ఈ మాత్రపు బ్రతుక్కేనా ఇంత తపన, ఇంత తాపత్రయం అనిపిస్తుంది. ఆయన చాలా చిన్న వయసు, ఇంకా 50 కూడా దాటలేదు, ఆయన ఇంకా 50 దాటలేదు. అలాంటి వయస్సులో ఆయన ఎంత నలిగిపోయాడో, ఆయన ఎంత కష్టపడ్డాడో, ఆయన ఎంత శ్రమ పడ్డాడో నాకు తెలుసు. ఆయన యథార్థత, ఆయన నమ్మకత్వం ఆయనకి నిత్యజీవాన్ని ఇస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఆయన తప్పక నిత్యజీవంలో ఉంటాడు. త్వరలో మనం ఆయన్ని కలుసుకోబోతున్నాం. మనం మన పని ముగించి తండ్రి సన్నిధికి చేరవలసిన వారమై ఉన్నాం. ఆయన పని మనందరి బాధ్యత. సో రాబోయే సెమినార్లో ఆయన లేని లోటు మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన లాంటి నమ్మకస్తులు ఖచ్చితంగా దేవుని పనికి కావాలి. లోక సంబంధమైన ఆలోచన విధానం కలిగినటువంటి వారు ఉంటారు, పోతారు. కానీ ఇలాంటి ఆత్మ సంబంధమైన ఆలోచన విధానం కలిగినటువంటి వ్యక్తి, తగ్గింపు స్వభావం కలిగినటువంటి వ్యక్తి, నీతిగా యథార్థంగా లోబడి జీవించేటువంటి వ్యక్తి, దేవునికి లోబడి జీవించేటువంటి వ్యక్తి ఆయన లేకపోతే అది నిజంగానే చాలా బాధాకరం. అయినప్పటికీ దేవుడు ఎవరొకరిని ఎన్నుకుంటాడు, ఏర్పరచుకుంటాడు, ఆయన స్థానాన్ని ఎవరొకరికి ఇస్తాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకరు పోతే ఏలియా పోతే ఎలీషా వచ్చినట్టుగా, మోషే వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ వచ్చినట్టుగా ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి ఎవరో ఒకరిని దేవుడు ఎన్నుకొని మరలా అలాంటి స్థితిని తప్పక అనుగ్రహిస్తాడు. ఇది ఎవరికి వారు ఆసక్తి, పరిశుద్ధాత్ముడు వారి హృదయంలో ఉంచిన ఆసక్తిని బట్టి తీసుకునే నిర్ణయమే తప్ప ఎవరిని ఎన్నుకొని ఎలక్ట్ చేసేది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని పని అనేది రోడ్డు మీద దొరుకుతున్న ముత్యం లాంటిది. కొందరు దాన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతారు, ఎందుకంటే రోడ్డు మీద ఉంది కదా అని. కొందరు దాన్ని తీసుకుని జేబులో పెట్టుకుంటారు, తల మీద పెట్టుకుంటారు. వాళ్ళు విలువ పెంచుకుంటారు దేవుని సన్నిధిలో. ఎవరిని బ్రతిమలాడి దేవుని పని అప్పగించేది లేదు. ఎవరిని కాళ్ళ వేళబడి బాబు ప్లీజ్ చెయ్యండి అని అడిగేది కాదు దేవుని పని అంటే. దేవుని పని అనేది బాధ్యత, ఇది నాది, నేను చెయ్యాలి అనే బాధ్యత. 2018 నుండా 17 నుండా సెమినార్ స్టార్ట్ అయ్యే మనవి. 18 నుండి అనుకుంటాను, 18 17 సరే, ఇది 8వ సెమినార్ ఇప్పుడు మనం చేయబోయేది. ముందు 7 అయిపోయాయి. ఆ 7 సెమినార్స్లో కూడా కష్టపడినటువంటి ఎంతోమంది బిడ్డలు ఈరోజు మన మధ్యలో లేరు. అందులో గణరాజ్ అనే ఒకరు, ఇదే సంవత్సరం నానిగారు వెళ్ళిపోవడం, ఇంకా చాలామంది పిల్లలు ఒకరి తర్వాత ఒకరు నూతన సంవత్సరం దగ్గర పడుతున్నప్పుడు పాత సంవత్సరం చాలామందిని పట్టుకుపోతుంది. వచ్చే నూతన సంవత్సరం మనల్ని పట్టుకుపోద్దేమో మనకు తెలియదు, ఎవరిని ఎప్పుడు ఏ సంవత్సరం పట్టుకుపోద్దో తెలియదు. కానీ మొత్తం మీద సంవత్సరాలు గడిచిపోతూ ఉండగా, తరాలు గడిచిపోతూ ఉండగా మానవ జీవితం ముగిసిపోతుంది అనే విషయం అర్థమవుతుంది, వాస్తవం అర్థమవుతుంది. ఇది అర్థమైన వాడు భౌతికమైన వాటి కోసం, భౌతికమైన మేలుల కోసం ప్రయాసపడడు. నాకున్నవి చాలు తండ్రి, రాబోయేది కావాలనుకుంటాడు. లైక్ అబ్రహాం లాగా. అబ్రహాంకి దేవుడు దేశం కావాలా అని అడిగితే అబ్రహాం అంటున్నాడట, తండ్రి దేశం ఏం చేసుకోమంటావు? ఇది పునాదులు లేని దేశం. ఇది ఏ దేశం? ఇది పునాదులు లేని దేశం, ఇది పునాదులు లేని పట్టణం. ఇది ఈ పునాదులు లేని పట్టణాన్ని నేనేం చేసుకోను తండ్రి? దీనికి పునాదులు లేవు, నాకు లేవు, ఇక్కడ దీనికి లేవు. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవు ఆ దినము ఆయన రాకడ కొరకు కనిపెట్టుచు అంటున్నాడు గ్రంథకర్త.
అంటే ఏది ఉండదు, మీరు చూస్తున్న ఏది దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇది నిత్య జీవిత సూత్రం. కళ్ళ ముందున్న మాయకు లొంగిపోకండి, లోబడిపోకండి, వాటికి ఆశపడకండి, వాటి మీద దృష్టి నిలిపి మోసపోకండి అని బైబిల్ చెప్తోంది. ఈ లోకపు నటన గతించుచున్నది అని కొరింథీ పత్రికలో చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టేశాడు అపోస్తలుడైన పౌలు. అందుకే ఈ దేశం అంతా నీకు ఇచ్చేస్తున్నాను కుమారుడా అని దేవుడు అబ్రహాముకి ఇస్తానంటే ఆయన అంటున్నాడట, తండ్రి నాకు ఇది వద్దు, ఇందులో నేను దేశమంతా ఇచ్చినా నేను ఎంత ఉపయోగించుకోగలనంటే, నేను నా వరకు ఎంత ఇల్లు కట్టుకుంటానో, ఎక్కడ నివాసం ఉంటానో, ఎక్కడ కాపురం ఉంటానో అంత మాత్రమే ఉపయోగించుకోగలను. ఎంత తినగలనంటే నా పొట్టకు ఎంత సరిపోతుందో, ఆ కొంత ఈ భూమి ఎంత పండుతుందో అంత మాత్రమే తినగలను. అర్థమైందా? మనం మహా అయితే కుంచుడు పొలంలో పండిన పంట కూడా తినలేమేమో సంవత్సరానికి. ఎకరానికి 40 బస్తాలంటే 10 నాళ్ళు 40 అంటే ఒక కుంచుడు పొలంలో 4 బస్తాలు పండుతాయి. 4 బస్తాలంటే 2 బస్తాలు వస్తాయి మనకి. 2 బస్తాలంటే ఒక సగటు జీవి రోజుకి ఎన్ని తింటాడు? మహా అయితే ఒక అర కేజీ బియ్యం తింటాడు రోజుకి, అంత కూడా తినలేడు. 1/4 కేజీ తింటాడు అనుకుందాం. అంటే ఒక కేజీ బియ్యం 4 రోజులకి తింటున్నాడు. కేజీ బియ్యం 4 రోజులకంటే 10 రోజులకి మహా అయితే 3 కేజీలు, 12 రోజులకి 12 రోజులకి 3 కేజీలు, అంతేనా? ఇప్పుడు మహా అయితే సంవత్సరం నెలకి ఎంత అవుతుంది? అప్పుడు ఒక 10 కేజీలు అనుకోండి, ఎక్కువ వేసుకోండి, అంతే కదా. ఒక 10 కేజీలు అనుకుంటే, నెలకు 10 కేజీలు అనుకుంటే సంవత్సరానికి ఎంత? 120 కేజీలు. అంటే గట్టిగా 1 క్వింటా బియ్యం కూడా తినలేకపోతున్నాం మనం. ఆ మాత్రం దానికి నాకు మొత్తం ప్రపంచం కావాలనుకుంటే అది అబ్రహాముకి అర్థమైంది. నేను జీవితం అంతా కష్టపడినా ఎకరం పంట తినలేను. నేను ఎకరం పంట తినలేము మనం. నువ్వు నీ సంవత్సరం అంతా కష్టపడినా ఎకరం పంట తినలేవు. ఎందుకంటే 120 కేజీలు 150 కేజీలు గట్టిగా తింటే 150 కేజీలు. అలాగైపోయింది మానవ జీవితం. ఒక్కడికి చిన్నగా కొద్దిగా తింటే, లేదా 200 కేజీలు తిన్నాం అనుకుందాం, పోనీ గట్టిగా తిన్నాం, ఏమి లేదని అర్థమైంది. అప్పుడు అంటాడు, తండ్రి నేను ఎక్కడైతే నిత్యము జీవించి ఉంటానో అక్కడ నాకు పట్టణాన్ని ఇవ్వు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఒక నీతి సూత్రాన్ని నేర్చుకుంటున్న ఒక భక్తుడి దగ్గర, మనం నిత్య జీవిత సూత్రాన్ని నేర్చుకుంటున్న ఒక భక్తుడి దగ్గర ఆ భక్తుడు అంటున్నాడు, ప్రభువా నాకు ఈ పట్టణం మొత్తం ఇచ్చేయి అని కోరుకోవట్లేదు. ఆయన అడుగుతున్నాడు, తండ్రి నాకు పునాదులు గల పట్టణాన్ని ఇవ్వు, దాని కొరకు నేను ఎదురు చూస్తున్నాను. అలాంటి విశ్వాసపు స్థాయి మనందరి జీవితాల్లో కానరావాలి, స్పష్టంగా ఉండాలి. కానీ లోకం అనుకుంటే ఏముండదు, ఎంతోసేపు ఉండదు. ఇది తొందరగానే వెళ్ళిపోద్ది, తొందరగా మాయమైపోద్ది. అందుకే అన్నాడు, మీరు ఎంతలో కనబడతారు అంతలోనే ఏమైపోతారు? మాయమైపోతారు. అస్సలు నేను ఊహించలేదు అంటాం చాలామంది. నిజంగా గణరాజ్ అనే విషయంలో కూడా నేను ఊహించలేదు. ఆయన వెళ్ళిపోతున్నారు అనే ఊహ కూడా నాకు లేదు. ఆల్రెడీ ఒక స్టంట్ పడింది, జాగ్రత్తగానే ఉంటున్నాను. ఎప్పుడు అడిగేవాడిని నేను ఇలా ఆరోగ్యం కొంచెం బాగోలేని వాళ్ళు ఎప్పుడు తారసపడినా నేను వాళ్ళ దగ్గర మొదట ప్రస్తావించేది ఆరోగ్యం గురించే ప్రస్తావిస్తుంటాను. ఎలా ఉంది, జాగ్రత్త చూసుకుంటున్నారా, బీపీ ఎలా ఉంది చెక్ చేసుకుంటున్నారా, షుగర్ ఎలా ఉంది చెక్ చేసుకుంటున్నారా, 6 నెలలకు ఒకసారి అన్ని పరీక్షలు చేయించుకుంటున్నారా, తర్వాత దైవాధీనం, మన వరకు మనం జాగ్రత్తగా ఉంటే తర్వాత దైవ చిత్తం బాగున్నోళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అదేం పెద్ద విషయం కాదు ఈ రోజుల్లో. అయినప్పటికీ కొంతలో కొంత మనం జాగ్రత్తగా ఉండాలి అని నేను ఇప్పుడు ఆయన ముందు ప్రస్తావిస్తూ ఉండేవాడిని. ఆయన కూడా లేదండి, నేను సెమినార్కి వచ్చినప్పుడు కూడా డబ్బాతో తెచ్చుకునేవాడు ట్యాబ్లెట్లు, మింగుతూ ఉండేవాడు. పాపం అవి ఇక్కడే ఉండిపోయేవాడు. రాజుగారు కానీ ఒక గదిలో ఉంటారు, వీళ్ళందరూ ఉండేవారు, చూసుకునేవారు అందరూ. ఎవరెవరైతే మన సెమినార్లో కష్టపడతారో పిల్లలందరూ, సేవకులందరూ, రాజమండ్రి, మండపేట, మన బలభద్రపురం
అన్ని ప్రాంతాలకు చెందినటువంటి ఇంక ఇతర ప్రాంతాలకు చెందిన పిల్లలు కూడా సెమినార్కి హాజరవుతూ ఉంటారు. ఇదే గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు ఈ లోకాన్ని ఖాళీ చేస్తామో తెలియని దుస్థితిలో ఉన్నాం. పునాదులు లేవు ఇక్కడ, నీకు లేవు పునాదులు, లోకానికి కూడా లేవు పునాదులు. పునాదులు లేని లోకం, పునాదులు లేని జీవితం. పునాదులు గల పట్టణం, పునాదులు గల బ్రతుకు ఒకటి ఉంది మనకి. పునాదులు గల పట్టణానికి, పునాదులు గల బ్రతుక్కి మనం వెళ్ళాలనే దేవుని వాక్యం మనకి సెలవిస్తోంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి. 9వ వచనం, 11:9, విశ్వాసమును బట్టి అతడు అతనితో పాటు ఆ వాగ్దానానికి సమాన వారసత్వం కలిగినటువంటి బిడ్డలు ఉన్నారు. అతనితో ఆ వాగ్దానానికి సమాన వారసత్వం కలిగినటువంటి బిడ్డలు ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా, అంటే అద్దింట్లో ఉన్నట్టుగా, సొంతంగా దేవుడు ఒక దేశాన్ని ఇచ్చేస్తే సృష్టికర్త ఇచ్చాడు సుమి, వాళ్ళు వీళ్ళు ఇస్తే కాదు, సృష్టికర్త ఇచ్చాడు. ఇప్పుడు మనందరం సృష్టికర్త దగ్గర తీసుకున్నాం ఇక్కడ ఉన్న వాటిని, మనం వాటి మీద డాక్యుమెంట్లు తెచ్చుకొని అమ్ముకుంటున్నాం, రేట్లు పెంచేసాం. దేవుని పనికి కూడా ఇవ్వడానికి ఇష్టపడట్లేదు ఇప్పుడు మనం వాటిని, మనం అంటున్నాం. మనం చూసారా మనం ఎలా తయారయ్యామో? దేవుడి దగ్గర తీసుకొని పోనీ దేవుని పనికి ఇద్దామన్న ఆలోచన ఉందా అంటే లేదు. మనది మన రాజమండ్రిలో ఒక స్థలం, రోడ్డు పక్కన పెద్ద స్థలం ఉంది. అది వాళ్ళందరూ క్రైస్తవులు, వాళ్ళు అమెరికాలో ఎక్కడో ఉంటారు. వాళ్ళతో మాట్లాడి, ఏమంటే ఇది ఎలాగూ మీరు వాడట్లేదు, తుప్పలు మొలిచేసి ఉన్నాయి, పెంటగా ఉంది, దేవుని పనికి ఇవ్వండి, మీకు అద్దెచ్చేస్తాం, నెల లీజుకి తీసుకుంటాం, దేవుని పనికి ఇవ్వండి, అద్దెచ్చేస్తామంటే లేదండి మేము ఇవ్వలేము అన్నారు. అలా తుప్పలు పట్టుకుని చెత్త మొలిచి ఎందుకు పనికి రాకుండా అలాగ ఉన్నా పర్లేదు, కానీ దేవుని పని కంటే ఇవ్వలేమండి, వేరే ఏదైనా అయితే ఇస్తాం అన్నాడు ఆయన. వేరే ఏదైనా అంటే ఏదైనా వ్యాపారం అయితే ఇస్తాం, ఒక క్రైస్తవుడు అన్నమాట. దేవుని పనికి ఎందుకు ఎవరంటే దీని వాల్యూ పడిపోద్ది అన్నాడు. ఏం పడిపోద్దట? దాని వాల్యూ పడిపోద్దట, సైట్ వాల్యూ పడిపోద్దట. నాకు ఎంత బాధ వేసిందంటే, తండ్రి పరలోకమందు నా చిత్తము నెరవేరుచున్నట్లు భూమి యందును నా చిత్తము నెరవేరునుగాక అన్న ఆలోచన నిజంగా క్రైస్తవుల హృదయాలలో ఉండుంటే పట్టుకెళ్ళిపోతామా అనిపిస్తుంది. ఆ రోజు ఒక 2 లైన్లు అనుకున్నాను పాట రాద్దామని. గండాజ్ అన్నయ్య చనిపోయిన రోజు ఇంట్లో నైట్ కూర్చొని ఒక పాట పూర్తి చేశాను, సెమినార్లో విడుదల చేస్తాను. ఆ పాట ఆయనకే అంకితం ఇస్తాం, గండాజ్ అన్నయ్యకి. అంటే మనం ఆ పాట పాడుకున్నంత వరకు ఆయన గుర్తు రావాలన్నట్టు. జయశీలక కొడుక్కి ఎలాగైతే మొన్న సంవత్సరం ఒక పాట ఇచ్చాము, ఆయన అబ్బాయి పేరు మీద, బెన్నీ పేరు మీద, అలాగే గండాజ్ అన్నయ్య పేరు మీద కూడా ఈ సెమినార్లో ఒక మంచి పాట విడుదలవుతుంది. ప్రార్థించండి. మానవ జీవితం అలా ఉంది. వాళ్ళు ఏంటంటే ఇదేదో మేము తెచ్చుకున్నది, మాదిది, మొత్తం మాదే, మేము మా సొంతానికి వినియోగించుకోవాలి, మాకు లాభం రావాలి అనే భావజాలం తప్పితే, నా వల్ల దేవుని పని జరగాలి, దేవునికి నేను ఉపయోగపడాలి, నేనేం కొనుక్కు రావక్కర్లేదు కదా, అయినా నాకు ఎలాగూ లాభం వస్తుంది కదా, వాళ్ళు ఎలాగూ ఒట్టిగా అడగట్లేదు కదా. వేలాది మంది ప్రజలు వచ్చి అక్కడ ప్రభువుని ఆరాధించడానికి, అది సత్యం ప్రకటించే సంఘం. ధైర్యంగా చెప్తాను నేను, ఎక్కడ భౌతికమైన బోధలు, ప్రాస్పెరిటీ గాస్పెల్ చేయలేదు కూడా ఇన్నేళ్లలో, ఎప్పుడు చేయలే. చేస్తే ఎప్పటికి మనం అలాంటి అడగడం ఎందుకు? వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి లేవండి మీ స్థలం లీజుకి ఇస్తారా మేము ఆరాధన జరుపుకోవడానికి అని అడగడం ఎందుకు? కోట్లు పెట్టి ఎప్పటికి ఏం చేసేవాళ్ళం? కొనేసేవాళ్ళం కదా. కోట్లు పెట్టి కొనేసేవాళ్ళం స్థలాలు. చాలామంది కొన్నట్టుగా, ఈ ప్రాస్పెరిటీ గాస్పెల్ చేసేవాళ్ళు కొన్నట్టుగా మనం కూడా కొనేవాళ్ళం. శరీర సంబంధమైన ఆశలు ఎరగా చూపి ఏమి జరగకపోయినా అక్కడ జస్ట్ అలా పడగొట్టి పంపించేసి మహా గొప్ప వరాలున్న దేవుని సేవకులని డబ్బా కొట్టుకుంటున్న వాళ్ళు క్రైస్తవ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కానీ మన కళ్ళుండి మోసపోతున్నాం చూడలేక. అక్కడ ఏం జరగదు, పడతారు లేస్తారు అంతే. కొత్త అవయవాలు ఏమీ రావు బైబిల్లో వచ్చినట్టు. బైబిల్లో కొత్త అవయవాలు వచ్చాయి, ఆ సెన్స్లే చాలామందికి. బైబిల్ చదువుతాం, బైబిల్లో ఏం జరిగింది? గుడ్డివాడికి కొత్త కళ్ళు వచ్చాయి, కుంటివాడికి కొత్త కాళ్ళు వచ్చాయి, న్యూ పార్ట్స్.
పాత పాట్ని రిపేర్ చేయడం కూడా కాదు అది. ఇట్ వాజ్ కంప్లీట్లీ న్యూ పాట్. కొత్త కాలు, కొత్త కళ్ళు, కొత్త చేతులు, కొత్త నాలుక, కొత్త నోరు, ఇలా కొత్తవి ఇచ్చాడు యేసు ప్రభువు. అపోస్తలులు కొత్తవి. కుంటి కాలు తీసేసి, పోలియో కాలు తీసేసి ఆరోగ్యకరమైన కాలు ఇచ్చాడు. గుడ్డి కళ్ళు తీసేసి ఆరోగ్యకరమైన కళ్ళు ఇచ్చాడు. అమ్మ కడుపులో సృష్టింపబడినప్పుడు ఎంత న్యాచురల్గా ఉంటాయో అంత న్యాచురల్ కళ్ళు ఇచ్చాడు. చెవుడు నత్తి చెవుడు రెండు తీసేసి మంచి నాలుక, మంచి చెవులు ఇచ్చాడు. శరీరంలో అవయవాలు, జలోదర రోగం కలిగిన వాని పొట్టను స్వస్థపరిచి ఆ పొట్టలో నుండి కారే నీరు దానిని ఆపి ఆ పొట్ట మొత్తాన్ని, ఆ ఉదరం మొత్తాన్ని స్వస్థపరిచి కొత్త ఉదరాన్ని అమర్చాడు. ఇది యేసు ప్రభు చేసిన అద్భుతం. అద్భుతం అంటారు దాన్ని, అద్భుతం అంటారు దాన్ని. కానీ ఈరోజు అలాంటివి ఏమి నా కళ్ళతో మీ కళ్ళతో కూడా చూడట్లేదు. కానీ మోసం చేసేవాడిని మాత్రం గొప్పగా కీర్తిస్తున్నాం, భుజాలకు ఎత్తుకుంటున్నాం, అక్కడే కూర్చుంటున్నాం వెళ్ళి. అదేంటంటే శరీర సంబంధమైన ఆలోచన విధానంతో, శరీర సంబంధమైన ఒత్తిడి, శరీర సంబంధమైన ఒక తపన, ఏదో జరగాలని తపన. అబ్రహాముకి అది లేదు. మానవ జీవితం ఎలా మారిపోయిందంటే దేవునికి ఇవ్వాలి, శరీరం దేవుడిదే. ఇప్పుడే పాట పాడుకున్నాం, నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నాది కాదు, నీది. నువ్విచ్చావు తండ్రి, నేను తెచ్చుకోలేదు. ఇది నువ్విచ్చావు. బ్రతుకు నువ్విచ్చావు, తిండి నువ్వు పెడుతున్నావు, ఆరోగ్యం నువ్విచ్చావు, ఆయుష్ నువ్విచ్చావు, నా ప్రయాణాల్లో రాకపోకల్లో తోడుగా నువ్వున్నావు తండ్రి. నా గొప్పతనం ఏమి లేదు ఇక్కడ. సమస్తము నీ దయగల హస్తం, నీ కరుణగల హస్తం, నీ కృపగల హస్తం నా తలకు పైగా నిలిచి ఉంది గనుక నేను ఇక్కడ రాజులా బతకగలుగుతున్నాను. అది లేకపోతే నేను రాజులా బతకలేను. అది లేకపోతే నేను రాలేను, ఇక్కడికి ఉండలేను. ఇక్కడ లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఎన్నోసార్లు చెప్పాను నేను మీకు. కణనిర్మితం మానవ దేహం, అణునిర్మితం లాంటిది కణనిర్మితం. ఈ కణాలన్నీ కరెక్ట్గా వర్క్ చేస్తుంటే, నరాలన్నీ కరెక్ట్గా వర్క్ చేస్తుంటే, అవయవాలన్నీ కరెక్ట్గా వర్క్ చేస్తుంటే మనం హాయిగా, ఆనందంగా, సుఖంగా, బాధ తెలియకుండా నిద్రపోతున్న అవయవాలు తిరగబడితే బాధ తప్ప మిగిలేదేం ఉండదు. అవయవాలు మానవుడి మీద తిరుగుబడితేనే పుట్టేదేంటది? బాధ. లోపల పుడుతోంది బాధ. తట్టుకోలేము. కొన్ని బాధలు తట్టుకోగలుగుతాం, కొన్ని బాధలు ఏం చేయలేం, తట్టుకోలేము. అవయవాలు తిరగబడుతుంటాయి ఒక్కోసారి. అలాంటి బాధ భరించాలి. కానీ అవేవి లేకుండా హాయిగా, ఆనందంగా, సంతోషంగా ఇక్కడ కూర్చున్నాం మనమందరం. సంతోషాన్ని అనుభవిస్తున్నాం మనమందరం, సుఖంగా బ్రతుకుతున్నాం మనం. అలాంటప్పుడు మనకు గుర్తు రావాలి, దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. గుర్తు రావాలి అది. కానీ గుర్తు రాదు కొంతమందికి. దేవుని పని కదా, మనం ఏం పట్టుకెళ్ళిపోతాం? చేద్దాం, దేవుని పని చేద్దాం, ఘనంగా చేద్దాం, ఆయన మహిమపరుద్దాం, ఆయన దృష్టిలో పడదాం అనే భావజాలం ఉండాలి. వెళ్ళిపోయేటప్పుడు ఎంత నెమ్మదిగా, ప్రశాంతంగా వెళ్ళాలంటే, తండ్రి నేను నిన్ను మోసం చేయలేదు, నేను నీ మాట జవదాటలేదు, నేను నీ ఎదుట అన్యాయస్తుడను కాను. నీ బాధ్యతలు, నీవు నా భుజాల మీద మోపిన ప్రతి బాధ్యత చక్కగా నెరవేర్చాను. అననీయ సప్పీరేలాగా నేను మోసగాడిని కాదు, మోసగత్తెను కాదు అని ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి. 27వ తేదీ అదే రోజు విశ్వ బర్త్డే. ఎప్పుడు విశ్వ బర్త్డే వచ్చినా ఒక చివుక్కుమనే ఆలోచన మనసులో ఉంటుంది నాకు. ఇక మీదట అది ఆ రోజు అదే అనిపించింది నాకు. ఆ రోజు విశ్వ బర్త్డే. కానీ ఎప్పుడు ఇంకా విశ్వ బర్త్డే వచ్చినా నాకు ఆయన గుర్తొస్తాడు. అర్రే ఈరోజే కదా ఆయన చనిపోయాడు అని. ఆయన డెత్ డే అయిపోయింది అది. ఆ రోజు పొద్దునే ఇంకా ఒక్కసారిగా ఈ వార్త వినగానే, చనిపోయాడట అని రాజుగారు ఫోన్ చేసి చెప్పగానే, లేడండి ఆయన వెళ్ళిపోయాడు అయిపోయింది అనగానే ఒక్కసారిగా నాకు కాసేపు అలా షాక్ అయ్యాను అనమాట. అలా బ్లింక్ అయింది మైండ్. ఏంది ఇది ఇంత తొందరగా, ఇంత చిన్న వయసులో? పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు. ఇంకా ఏ బాధ్యతలు పూర్తి చేయలేదు, కానీ ఒక బాధ్యత మాత్రం చక్కగా పూర్తి చేశాడు. దేవుని పని మాత్రం చక్కగా పూర్తి చేశాడు. ఆ కాపుదల కుటుంబం మీద ఉండి తీరుతుంది.
ఆయన విడువడు ఎడబాయడు. ఆయన చేసిన పనికి తగిన ప్రతిఫలం ఆ బిడ్డలిద్దరూ ఖచ్చితంగా పొందుకుంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలోకి వెళతారు. దేవుడు వారి నాన్నగారి దీవెన, ఆ బిడ్డల నాన్నగారి దీవెన ఆ బిడ్డల మీద, ఆ కుటుంబం మీద తప్పకుండా ఉంచుతాడు. ఆయన విడిచిపెట్టాడు ఆ పిల్లల్ని. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఏ విధమైన విశ్వాసిగా బ్రతికారో మనకు తెలుసు, మీకు తెలుసు. గ్రంథంలో గతంలో కూడా ఒక విషయాన్ని మీకు చూపించాను. రాజుల గ్రంథంలో ఒక ప్రవక్త చచ్చిపోతాడు, ఇంటికొచ్చి అప్పులోళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. మొత్తం జప్తు చేసేస్తాం, ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోతాం, ఇబ్బంది పెడుతుంటారు. అలా ఇబ్బంది పెట్టే టైంలో దేవుని కాపుదల ఎవరిని బట్టి వారి కుటుంబం మీదకి వచ్చిందంటే, చనిపోయిన ఆ ప్రవక్త యొక్క గొప్పతనాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, అతడు బ్రతికిన బ్రతుకును బట్టి ఆ మేలు ఆ బిడ్డలు కూడా ఏం చేశారు, పొందుకోగలిగారు. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం మన పిల్లలకు వాక్యాన్ని ఇవ్వాలి, మనం మన పిల్లలకు దేవుని పని నేర్పించాలి. అది నువ్వు ఇచ్చే గొప్ప ఆస్తి అని గుర్తుపెట్టుకో. అసలు నీ దగ్గర లేనప్పుడు నీ పిల్లలు నేర్చుకోరు. నీకు విధేయత ఉండాలి, నీకు వినయం ఉండాలి, నువ్వు నేర్చుకోవాలి. మొదట నువ్వు లోబడాలి. నేను ఆయన విషయంలో ఇదే ఆశ్చర్యపోతాను. ఈ 15 సంవత్సరాల్లో ఒక్క కంప్లైంట్ లేదండి ఆయన మీద, ఒక్క కంప్లైంట్ లేదు. కనీసం ఎప్పుడు అసహనం వ్యక్తం చేయలేదు. అసహనం పోనీ ఎవరి దగ్గర కూడా ఎక్కడ ఒక్క మాట మేరలేదు. కొంతమందిని చూస్తుంటాం, మనతోనే ఉంటారు, పక్కెళ్ళి తప్పుగా మాడుతుంటారు, లేని వార్తలు పుట్టిస్తుంటారు. ఉంటారు కొంతమంది లూజ్ టంగ్ అంటారు. వాడు లూజ్ టంగ్ అంటే ఆ నాలుక కరెక్ట్గా ఉండదు. అది ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతో తెలియదు దానికి. ఒక్కో చోట ఒక్కోలా మాట్లాడతా. ఆ దిక్కుమాల నాలుక, పనికిమాల నాలుక. అది కొంతమంది మార్చుకోలేరు. కానీ అలాంటి క్యారెక్టర్ ఎప్పుడు ఆయనలో కనబడలేదు. అంత మంచి వ్యక్తిత్వం అయింది. ఆ నాలుక అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ముఖం మీద ఏం మాట్లాడతారో ముఖం వెనక్కి కూడా అదే మాట్లాడుతూ, అదే గౌరవాన్ని ఇస్తూ ఎంత మంచి వ్యక్తిత్వం అంటే అయింది. సో అలాంటి భావజాలం, ఆ భావజాలంతో బ్రతికి వెళ్ళిపోయాడు. ఈ ప్రవక్త కూడా అలాగే దేవుని కొరకు బ్రతికి, నీ శిష్యులలో ఒకడు, ప్రవక్తలలో ఒకడు నా భర్త, ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అప్పులోళ్ళు వచ్చి నా కుమారుల్ని తీసుకెళ్ళిపోతామంటున్నారు, నా ఇల్లు జప్తు చేసేస్తామంటున్నారు, నాకంటూ ఏమీ లేదు అని ఏడుస్తున్నప్పుడు దేవుని సహాయం ఆ కుటుంబానికి ఏ రీతిగా లభించిందో ఆ రీతిగా దేవుని కొరకు బ్రతికే వారి కుటుంబాలకు సహాయం లభిస్తుంది. ఆయన విడువడు, ఎడబాయనుగాక ఎడబాయడు. ఏదో రూపంలో అది మన కుటుంబానికి తోడుగా ఉంటుంది. ఏదో రూపంలో అది మనల్ని కాపాడుతుంది. మనం చేసిన మేలు, నువ్వేమి విత్తుతావో నా ప్రియ కుమారుడా, ఆ పంటనే ఏం చేస్తావు, కోస్తావు. నువ్వు పలానా విత్తనం విత్తావు, అది మంచి విత్తనం అయితే మంచి పంట కోసుకుంటావు, అది చెడనే విత్తనం అయితే చెడ్డనే పంట కోసుకుంటావు. సరే, మంచి విత్తనాలు విత్తాలి. అలా మంచి విత్తనాలు విత్తబడే స్థాయికి నువ్వు ఎదగాలి, విత్తే స్థాయికి నువ్వు ఎదగాలి. అది దేవుని కోరిక. ఎక్కడికి పోదండి. ఆయన మేలు మన మీద ప్రకాశిస్తూనే ఉంటుంది, ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తూనే ఉంటుంది, ఆయన దీవెన, ఆయన కాంతి మన మీద ప్రకాశిస్తూనే ఉంటుంది. ఎక్కడికి పోదు. అందుకే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అన్నాడు. నీ భక్తి నీకేం పుట్టిస్తుంది? ధైర్యం పుట్టిస్తుంది. అంటాడు భక్తుడు, నేను నీతిమంతుల పిల్లలు విడవబడుట నేను ఎప్పుడు చూడలేదంటాడు. ఏంటట? నీతిమంతుల పిల్లలు విడవబడటం నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఆయన నీతిమంతుల పిల్లలను విడిచిపెట్టడు. ఆయన ఏదో రూపంలో నీకు సహాయం పంపిస్తాడు. నిన్ను త్రోసివేసేవాడు కాడాయన, నిన్ను విడిచిపెట్టేవాడు కాడాయన, నిన్ను విడనాడి వెళ్ళిపోయేవాడు కాడాయన. అంత ప్రేమ కలిగిన వాడు ఆయన, దయగలిగిన వాడు ఆయన. అలాంటి ప్రేమ కలిగిన, దయగలిగిన దేవుని యందు భయభక్తులు నిలిపిన ప్రతి కుటుంబం కూడా వర్ధిల్లుతూనే ఉంటుంది, వర్ధిల్లే స్థితిలో ఉంటుంది, చక్కగా ఎదుగుతుంది.
ఒక నీటి కాలువల యోరను నాటబడినటువంటి ఒక మొక్క ఎలాగైతే ఎదుగుతూ వర్ధిల్లుతుందో, ఇన్ ద సేమ్ సెన్స్ మన జీవితం కూడా అలాగే ఎదుగుతుంది, అలాగే వర్ధిల్లుతుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు గుర్తుపెట్టుకోండి, వర్ధిల్లుతుంది. అది అప్పుడు అలాంటి భక్తి జీవితాన్ని మన జీవితంలో ఆ పునాదులు ఉండాలి మన బ్రతుకులో. రాబోయే పట్టణం కోసం ఎలాగైతే భక్తుడు ఆశ కలిగి ఉన్నాడో అలాంటి పునాదులు ఉండాలి మన బ్రతుకులు. కానీ ఈరోజు క్రైస్తవ్యాన్ని చూడండి, ఎంత చులకనగా మారిపోతున్నారో. దేవుడంటే ఏదో ఈ లోక సంబంధమైన అవసరాల కోసం మాత్రమే నమ్ముకోవాలన్నట్టు, కేవలం ఈ లోక సంబంధమైన అవసరాలు మాత్రమే తీరుస్తాడన్నట్టు, వాటి కోసం మాత్రమే వెంబడించాలన్నట్టు, అవి ఎక్కడ దొరుకుతాయని ఎవరు చెప్తే అక్కడికి పరుగులు తీయాలన్నట్టు, వాక్యం ఎక్కడ దొరుకుద్దో అక్కడ పరుగులు తీయాలని లేదు ఈరోజు ప్రపంచానికి. ఎక్కడ హంగులు ఆర్భాటాలు ఉన్నాయో, ఎక్కడ ఈ భౌతికమైన ఈ లోక సంబంధమైన ఎరలు, ఇహ సంబంధమైన ఎరలు వేస్తూ వక్రీకరిస్తూ సత్యమును కలిపి చేర్పుతున్నారో అక్కడికి పరిగెత్తాలనుకుంటుంది క్రైస్తవ్యం. కానీ సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును, సత్యమే మిమ్మల్ని రక్షిస్తుంది, సత్యమే మిమ్మల్ని కాపాడుతుంది, సత్యమే నిత్యము, నిత్య జీవితం అదే ఇస్తుంది. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించండి, అది తప్ప వేరే దారి లేదని బైబిల్ బోధిస్తుంటే దాని వైపు తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు క్రైస్తవ సమాజంలో? మీరు ఆలోచించండి. దానికోసం పరుగులు తీసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు క్రైస్తవ సమాజంలో? మీరు ఆలోచించండి. లేరు. భౌతికమైన అవసరాల కోసం, భౌతికమైన మేలుల కోసం, భౌతికమైన వాటి కోసం పరుగులు తీస్తున్నారు, మోసపోతున్నారు. కనీసం మోసపోతున్నామన్న సంగతిని కూడా ఏం చేయలేకపోతున్నారు, గుర్తించలేకపోతున్నారు. అక్కడ బాధేస్తుంది, అక్కడ బాధేస్తుంది. మోసపోతున్నాం, మీరు మోసపోతున్నారన్న విషయాన్ని గుర్తు చేసుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. అది ఈరోజు చాలామందికి ఉన్నటువంటి బలహీనత. ఒక రకంగా చెప్పాలంటే అది వాక్యహీనత, సత్యహీనత. దాన్నే అపవాది బుద్ధిహీనతగా మార్చేశాడు. అది వాడి ఆయుధం. బుద్ధిహీనత అపవాది ఆయుధం, జ్ఞానం దేవుని ఆయుధం. జ్ఞానం ఎవరి ఆయుధం? దేవుని ఆయుధం. బుద్ధిహీనత ఎవరి ఆయుధం? అపవాది ఆయుధం, సాతాను ఆయుధం. అది ఆ సాతానును చితక్కొట్టేయాలంటే మన దగ్గర జ్ఞానం ఉండాలి. ఆ సాతానును తరిమేయాలంటే మన దగ్గర జ్ఞానం ఉండాలి. ఆ సాతానుతో పోరాడి యుద్ధం చేసి గెలవాలంటే మన దగ్గర జ్ఞానం ఉండాలి, సత్యం ఉండాలి, వివేకం ఉండాలి. అది ఉన్నవాడు సాతానును పరుగులెత్తించేస్తాడు, అది లేనోడు సాతాను ముందు మోకరిల్లుతాడు. అది ఉన్నవాడు అపవాదికి భయపడ్డు, అపవాదిని ఎదిరిస్తాడు. జ్ఞానం లేనివాడు అపవాదికి లోబడతాడు, అపవాదికి భయపడతాడు, అపవాది మాయాజాలానికి కూడా భయపడతాడు. చూస్తున్నాం మనం అలాంటి వ్యక్తుల్ని, విశ్వాసాలని. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, అబ్రహాము యొక్క విశ్వాసం చూడండి. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసిస్తున్నారు. గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. పునాదులు లేని పట్టణంలో ఉండి, పునాదులు లేని పట్టణంలో ఈ దేశం నీది అని దేవుడు వాగ్దానం చేస్తే, తండ్రి ఈ వాగ్దానం కంటే గొప్ప వాగ్దానం ఒకటి చేసావు కదా, ఆ గొప్ప వాగ్దానం కోసం నేను కనిపెడుతున్నాను, పునాదులు గల ఆ పట్టణం కోసం నేను పరుగులు తీస్తున్నాను తప్ప, దానికోసం నేను ఎదురు చూస్తున్నాను తప్ప, పునాదులు లేని ఈ పట్టణం మీద నా దృష్టి లేదు. ఎంత గొప్ప విశ్వాస వీరుడు, ఎంత గొప్ప విశ్వాస వీరుడు! మీరు ఆలోచన చేయండి. విశ్వాసులకు తండ్రి అని అబ్రహాం పేరు చెప్పుకుంటున్నాం. మరి అలాంటి భక్తి జీవితాన్ని మన బ్రతుకులో కనపరుస్తున్నామా? మీరందరూ మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. రాబోయే లోకం కోసం ఎదురు చూడాలి. రేపు నేను దుబాయ్ వెళ్తాను, రేపు సాయంత్రం దుబాయ్లో మాట్లాడతాను. సో చాలామంది అనుకుంటారు దుబాయ్ చాలా అందమైన దేశం అండి, దుబాయ్ చాలా గొప్ప దేశం అండి, దుబాయ్ చాలా బాగుంటుందండి, కన్నుల పండగగా ఉంటుందంట. అక్కడ ఉన్నటువంటి ఆకాశ హర్మియానాలు, అక్కడ ఉన్నటువంటి వెలుగులు, జిలుగులు, సొగసులు మామూలుగా ఉండదు అనుకుంటారు. కానీ దుబాయ్లో చచ్చిపోయేటోళ్ళు ఉండరా? చెప్పండి. దుబాయ్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉండరా? ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. దుబాయ్ అంత అందంగా ఉంటే, కువైట్ అంత అందంగా ఉంటే, అమెరికా అంత అందంగా ఉంటే, ఆస్ట్రేలియా అంత అందంగా ఉంటే, స్విట్జర్లాండ్ అంత అందంగా ఉంటే,
వీటన్నిటికంటే హీనంగా ఉంటుందంటారా పరలోకం? ఇంకా బాగుంటుందంటారా? వర్ణింప వీలు కాని, వర్ణింప సఖ్యము కాని శోభాయమైన, మన ఊహలకు అందని దేవుడు సిద్ధపరుస్తున్న లోకం అది, అందనిది. అలాంటి లోకంలో ఇప్పుడు గండ్రజాని ఉన్నాడు. దుబాయ్ వెళ్ళినాడు గొప్పడా, పరలోకం పోయినాడు గొప్పడా? ఎవరు గొప్పడు? దుబాయ్ వెళ్ళినాడు కాదు గొప్పడు, అమెరికా వెళ్ళినాడు కాదు గొప్పడు. మరి ఎవరు గొప్పడు? పరలోకం పోయినాడు, అనగా పరదేశుకు చేరుకున్న నెమ్మది పొందుతున్నాడు గొప్పడు. నీతిమంతులు నెమ్మది పొందే స్థలానికి ఏ భక్తుడైతే తన పని ముగించుకొని వెళ్ళిపోయాడో వారు తమ పని ముగించుకొని వెళ్ళిపోతున్నారు. పని ముగించుకొని వెళ్ళిపోవాలి మనం కూడా. ఎవడు తన పని ముగించుకొని వెళ్ళిపోతాడో వాడు గొప్పడు. పని మిగిలి చేసుకుని వెళ్ళినాడు గొప్పడు కాదు. పని వదిలేసిపోయినాడు గొప్పడు కాదు. పనికి దూరంగా పరిగెత్తేవాడు గొప్పడు కాదు. పని ఉందని తెలిసి కూడా పని కొరకు సిద్ధపడనివాడు గొప్పడు కాదు. పని ముగించుకుని వెళ్ళిపోవాలి. అందుకే కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నాడు. మేలది. పని మొదలు పెట్టడం గొప్ప కాదు, పని ముగించడం గొప్ప. అలాంటి గొప్ప స్థితికి మీరు ఎదగాలి. భక్తులందరూ అలాగే ఎదిగారు. పునాదులు లేని పట్టణం ఇది. అబ్రహాముకు తెలుసు ఉండనిక్కడని. వెళ్ళిపోయాడు. నేను ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు, పాలస్తీనా వెళ్ళినప్పుడు, ఆయన సమాధి దగ్గర నేను ఈ విషయాలు గుర్తు చేసుకున్నా. చెప్పులు తీసేసి వెళ్ళాలి లోపలికి, తల మీద ఏదో గుడ్డ పెడతారు, లోపలికి వెళ్ళాలి. అబ్రహాం సమాధి కిందకు నూతులో ఉన్నట్టు ఉంటుంది సమాధి. అక్కడ దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ నూతులోకి ఎవరిని దిగనివ్వరు, కానీ పైనుంచి ఆ హోల్లోంచి చూపిస్తుంటారు అబ్రహాం సమాధిని. అదిగో లోపల ఉన్నాడు అబ్రహాం. లోపల ఎక్కడ ఉన్నాడు అబ్రహాం? అక్కడికి వెళ్ళిపోయాడు నేను అన్నాను. లోపల అబ్రహాం లేడు, వెళ్ళిపోయాడు ఆల్రెడీ. కానీ ఆయన సమాధి విడిపోకూడదనో ఏమో పక్కనే వాళ్ళ ఆవిడని కూడా పెట్టారు, శారమ్మని. పక్కనే ఉంటారు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పాలస్తీనాలో. ఎప్పుడైనా వెళ్తే చూడండి. కానీ ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? నీతిమంతులు నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు, పరదైసులో ఉన్నాడు. అక్కడ నీతిమంతులు నెమ్మది పొందుతున్నారు. వెళ్ళే నీతిమంతులు కూడా ఆయన రొమ్మున ఆనుకుంటున్నారు. అలా భక్తులందరూ వెళ్ళి ఆయన రొమ్మున ఆనుకుంటున్నారు. అలాంటి ఒక గొప్ప స్థితి దేవుడు ఆయనకి ఇచ్చాడు. సో అందుకే అలాంటి విశ్వాసం మన బ్రతుకులో కనబడాలి. అలాంటి విశ్వాసం. ఆ విశ్వాసం లేకపోతే మనకి లోకస్తులకి ఎలాంటి తేడా ఉండదు. చాలామంది దేవుని పని అనగానే ఏదో హంగుల కోసం, ఆర్భాటాల కోసం, గొప్పతనం కోసం అనుకుంటారు. దేవుని పని సత్యవాక్యాన్ని వెలువరింపచేయటం. నా దృష్టిలో ఇది కూడా అన్నదానమే, ఆకలి తీర్చే దానం, అన్నదానం. అందుకే అక్షయాహార వితరణ అని పెడతాం పేరు మనం. కొంతమందికి ఆ భాష అర్థం కాదు. ఏంటంటే ఇదే కామెంట్లు పెడుతుంటారు, అక్షయాహార వితరణ అంటే ఏంటంటే అని ఉంటారు. అక్షయాహారం అంటే దేవుని వాక్యం, సజీవమైనది, బలము గలది, 2 అంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలది, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు మనుషుని యొక్క అంతరంగాన్ని పరిశోధిస్తున్నటువంటి శక్తిగల వాక్యము, జీవవాక్యము. దానినే దేవుడు అన్నాడు అక్షయమైన ఆహారము, భోజనము అన్నాడు. భోజనము, ఈ భోజనాలు పంచిపెట్టడం. అక్షయాహార వితరణ సదస్సు అంటే భోజనాన్ని పంచిపెట్టే సదస్సు. ఏ భోజనాన్ని పంచిపెడతావు? జీవవాక్యము, పరము నుండి దిగి వచ్చిన ఆహారాన్ని వచ్చినటువంటి ప్రజలందరినీ కూర్చోబెట్టి పంచిపెట్టే సదస్సు. ఇది దేవుని పని. అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పది అని లోకం చెబుతుంది. ఎందుకంటే లోకానికి ఆకలి విలువ తెలుసు కాబట్టి. ఆత్మ సంబంధమైన ఆకలి గల యేసు ప్రభు చెప్తున్నారు, అన్ని దానాలలోకెల్లా అక్షయాహార దానం గొప్పది. ఎందుకు యేసు ప్రభు ఆ మాట చెప్పారు తెలుసా? క్షయమైన దాని కొరకు కష్టపడకండి, అక్షయమైన దానికోసం కష్టపడండి అని ఎందుకు యేసు ప్రభు ఆ మాట చెప్తున్నారంటే, ఆ విషయాన్ని యేసు ప్రభువుకు తెలుసు. మీరు ఇక్కడ పునాదులు లేని ప్రాంతంలో ఉన్నారు, పునాదులు గల ప్రాంతానికి మీరు వెళ్ళాలి. పునాదులు లేని దేహం కలిగి ఉన్నారు, పునాదులు గల దేహాన్ని మీరు త్వరలో పొందుకోవాలి, అది మహిమ దేహం. కాబట్టి యేసు ప్రభు చెప్పారు, అన్ని దానాలలోకెల్లా గొప్ప దానం అక్షయాహార దానం. సో అది దానం చేయండి, అక్షయాహారాన్ని దానం చేయండి.
అన్నదానం కంటే గొప్పదానం ఏది? అక్షయాహార దానం. అది ఎవని హృదయంలో పడుతుందో వాడికి ఎప్పటికీ ఆకలి కొనడు, వాడికి ఎప్పటికీ నేను ఇచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పికొనడు, నేను ఇచ్చు ఆహారం భుజించేవాడు ఎప్పటికీ ఆకలి కొనడు. అలాంటి అద్భుతమైన దానాన్ని మీరు చేయండి. పని చేస్తూ కూడా ఆయన ఇబ్బందుల్లో ఉండి 2 బిడ్డలను చదివించుకోవడం, అద్దింట్లో కాపురం ఉండడం, ఆయనకు వచ్చే జీతం సరిపోకపోతున్నా సరే, ఆయన మందులు, ఆయన కుటుంబ ఖర్చులు అన్నున్నా కూడా ప్రతి సంవత్సరం సెమినార్లో ఎంతో కొంత ఆయన సహాయం చేసేవాడు గణరాజ్ గారు. ఆయన చేస్తూ 6 రోజులు ఇక్కడే ఉండి కష్టపడేవాడు. అట్ ద సేమ్ టైం నేను కష్టపడుతున్నాను కదా అని అనుకునేవాడు కాదు. ఇందులో నా పాత్ర కూడా ఉండాలి. ఇక్కడ ఇంత భారభరితమైన కార్యక్రమం జరుగుతుంది, ఎందుకంటే అకౌంటెంట్ ఆయనకి తెలుసు. పుస్తకం పెట్టుకోవడం, ప్రింట్లు తీసుకోవడం, అందరికీ ఇవ్వడం, ఎవరి పని ఏంటో నిర్ణయించడం, రాయటం, రాత్రి కూర్చుని సిస్టమ్ ముందు కూర్చుని అవన్నీ ప్రింట్లు తీసుకోవడం, ఇక్కడే ప్రింటర్ పెట్టుకుని, ఇక్కడే సిస్టమ్ పెట్టుకుని అవన్నీ ప్రింట్లు తీసుకుని అకౌంట్ బుక్స్ మెయింటైన్ చేసి ప్రతి రూపాయి ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత ఇస్తున్నాం, దేనికి ఎంత ఇచ్చాం, అన్నీ ఒక చిట్ట. ఎప్పటికొనే పుస్తకాలు అన్నీ అలాగే ఉన్నాయి. ప్రతి సంవత్సరం ప్రతి సెమినార్కి ఎంత ఖర్చు పెట్టాం, ఎవరెంత ఇచ్చారు, ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత, అంతా రాసాం నీట్గా. ఆయనే రాశాడు. సో ఆయనకి తెలుసు ఎంత ఖర్చు అవుతుందో, ఎంత ఇబ్బంది పడుతున్నామో, ఎంతమంది కోసం ఈ తపన పడుతున్నామో అన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి చక్కగా రాసి లాస్ట్లో పుస్తకాలన్నీ నాకు అప్పగించి రూపాయి ఉంటే రూపాయి మరలా నా చేతిలో పెట్టి వెళ్ళేవాడు. లేదా ఇంత మిగిలిందని, లేదా ఇంత తగిలిందనో చెప్పేవాడు. ఏమంటే పలానా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలండి, మీరు తర్వాత ఇచ్చేయండి, పలానా దానికి డబ్బులు మన దగ్గర లేవండి, మీరు చూసుకొని ఇచ్చేయండి, ఇంత అయితే మనం చేసాం, ఇదిగో ఇంకెంత ఇవ్వాలి, ఇన్ని బాకీలు ఉన్నాయి, లేదా ఇదిగో ఇంత మిగిలింది అని ఆ అకౌంట్ బుక్ నాకు చేతుల్లో పెట్టి వెళ్ళేవారు. సో అలాంటి మనిషి ఈ సంవత్సరం లేడు. అది చాలా బాధాకరం. కానీ మనకు ఒకటి గుర్తొస్తుంది, వెళ్ళిపోతున్న వాళ్ళు, మన ముందు వెళ్ళిపోతున్న వాళ్ళు ఇంత భక్తిగా శ్రద్ధగా పనిచేస్తున్నప్పుడు మనం తప్పించుకు తిరగాల, బాధ్యత కలిగి పనిచేయాలా అనే ఆలోచన మన మెదడులో మెదలక మానదు. నిజం, ఆలోచన రావాలి. అది లేకపోతే మనం ఏదో రోజు ఇలాగే వెళ్ళిపోతాం. ఏదో రోజు నీకోసం ఒక పెట్టి తెస్తారు, నువ్వు అలాగే పడుకుంటావు. నో డౌట్ అందులో, నువ్వు అలాగే పడుకుంటావు, నీ చుట్టూతో జనాలు ఉంటారు. విచిత్రం ఏంటంటే ఒక నెలకి నిన్ను మర్చిపోతారు. బాగా ప్రేమ ఎక్కువ ఉన్నవాళ్ళు కుటుంబ సభ్యులు కాబట్టి ఒక సంవత్సరం పాటు గుర్తుపెట్టుకుంటారు. సంవత్సరం తర్వాత అదే కుటుంబ సభ్యులు టీవీ చూస్తూ నవ్వుకుంటూ ఉండొచ్చు, ఫోన్ చూస్తూ ఏదైనా కామెడీ పెట్టి చూస్తూ నవ్వుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఏడుస్తున్న వాళ్ళే నవ్వుతారు. నిత్యం ఏడవరు నీ కోసం, నిత్యం నిన్ను ఎవరో జ్ఞాపకంలో పెట్టుకోరు, నువ్వేమో ఎవరి జ్ఞాపకాల్లో నిత్యం ఉండవు. మర్చిపోతారు, అందరూ మర్చిపోతారు. కానీ ఆయన జ్ఞాపకాల్లో మాత్రం శాశ్వతంగా ఉంటావు. దేవుడు నిన్ను మరువడు, దేవుడు నిన్ను విడిపడు. ఆయన జ్ఞాపకాల్లో శాశ్వతంగా ఉండాలి. మనం ఆయన జ్ఞాపకాల్లో ఉండాలి, అలా వెళ్ళాలి. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని దేవుడు చెప్పినట్టుగా ఆయన ఇష్టాన్ని నెరవేర్చే బలమైన పాత్రలుగా మారాలి. ఆయన ఇష్టాన్ని నెరవేర్చే గొప్ప వ్యక్తులుగా మారాలి. ఆయన ఇష్టాన్ని నెరవేర్చే ఆయన అనుచరులుగా మారాలి. ఆయన చిత్తానికి లోబడే పిల్లలుగా మారాలి. అది కదా దేవుడు కోరుతున్నాడు. మనం ఈ లోకమాయలో ఎన్నాళ్ళు కొట్టుకున్నా జీవితం ఇలాగే ఉంటుంది. ఎందుకంటే కొత్తగా ఏముంటుంది? అదే తిండి, అదే బట్టలు, అదే బ్రతుకు, అదే లోకం, అదే మాయ, అదే మోహం, అదే కోరికలు, అవే తీర్చుకోవాలి మళ్ళీ రిపీట్. తరం వెంబడి తరం గతించిపోతుంది. మరలా సూర్యుడు అస్తమించే చోటకే మళ్ళీ సూర్యుడు వచ్చి ఉదయిస్తున్నాడు. రాత్రి పగలు వెనువెంట వస్తూనే ఉన్నాయి. జీవితం నడుస్తుంది. పుట్టినరోజులు చేసుకుంటున్నాం, పెద్ద కర్మలు చేసుకుంటున్నాం. 2 కామన్గా నడిచిపోతున్నాయి. పుట్టినరోజు భోజనం తినేది మనమే, పెద్ద కర్మ భోజనం తినేది మనమే. సో కాబట్టి ఇది జీవితం కదా, ఇలాంటి జీవితం కలిగి ఉన్నాం కదా. సో కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, గుర్తుపెట్టుకోండి, మనం చేసే పని దేవుని జ్ఞాపకాలలో నిలిచిపోయే విధంగా ఉండాలి. స్వార్థపరులు దేవుని పనికి పనికిరారు.
పలానా ఆమె స్వార్థపరురాలు, పనికిరాదు దేవుని పనికి. పలానా వాడు స్వార్థపరుడు, పనికిరాడు. అది మనకు గుర్తుండాలని అననీయ సప్పీరాని కట్ చేసాడు. మీరు వేస్ట్, మీరు రద్దు, మీలాంటి వాళ్ళు ఉండకూడదు ఇక్కడ, గెట్అవుట్ అన్నాడు. అననీయ పోయాడు, సప్పీరా పోయింది. వాళ్ళు దేవునికి ఉపయోగపడే వ్యక్తులు కదా. భార్యాభర్తలు ఇద్దరు భ్రష్టులైపోయారు. ఆ భ్రష్ట మనస్సు కలిగిన ఇద్దరు దేవుని పనిని అడ్డు పెట్టుకుని లాభం సంపాదించుకోవాలని చూశారు. అననీయ, సప్పీరా దేవుని పని అడ్డు పెట్టుకుని లాభం సంపాదించుకోవాలనుకున్నారు. దేవుని సంఘాన్ని మోసగించాలనుకున్నారు. దేవుని ప్రజల్ని మోసగించాలనుకున్నారు. కట్ చేశాడు దేవుడు, కట్ చేశాడు. అక్కడికక్కడే పడి చచ్చిపోయారట. అక్కడికక్కడే. ఆ భయం, ఆ భక్తి వారిలో లేదు గనక మరణించారు, దేవునికి దూరం అయ్యారు. వారు ఇప్పటికీ పరదేశంలో ఉండరుగా, నిత్య స్వాస్థ్యాన్ని వదులుకున్నారుగా, పునాదులు గల పట్టణాన్ని వదులుకున్నారు. వారికి పునాదులు గల పట్టణంలో పాలిభాగం లేదు. లోకాన్ని ఆశ్రయించారు, లోకాన్ని వెంబడించారు, లోకం కావాలనుకున్నారు. పైపెచ్చు మోసానికి తెరలేపారు, అబద్ధాలకు తెరలేపారు. మోసం, అబద్ధం దేవుడికి నచ్చవండి, గుర్తుపెట్టుకోండి. ఆయనకు అసహ్యమైనవి గలవు అన్నాడు కదా సామెతల గ్రంథంలో. ఆయనకు అసహ్యమైనవి ఎన్నట? 7 అన్నాడు, 6. ఆయనకు అసహ్యమైనవి గలవు అని చెబుతూ అందులో అబద్ధం కూడా ఉంది. ఆయనకు అసహ్యం అంటాడు. మోసం ఆయనకు అసహ్యం. మోసము చేయువాడు నా సన్నిధిలో నిలువరాదు, మోసము చేయువాడు నా సన్నిధిలో ఉండకూడదు, గెట్ అవుట్. అబద్ధములాడు నాలుకలు నాకు యెహోవాకు హేయములు, అసహ్యములు. కల్లలాడు నాలుక, కీడు చేయుటకు పరిగెత్తే పాదాలు, లేని వాటిని పుట్టించి అబద్ధ సాక్ష్యాలు పలకటం. కానీ ఇందులో చాలా మనం మీదేసి తిరుగుతుంటాం, దరిద్రం. అది పెంట్రా బాబు, నిరపరాధులను చంపు చేతులు. ఆ పెంట్రా బాబు తీసుకోకరంటే నేలకు పోయేది ఏం చేస్తారట కొంతమంది, నెత్తికి రాసిపోతుంటారట. నాలుక అలాంటిది, దరిద్రపు నాలుక. అదేదో రోజు లాగేస్తుంది, జాగ్రత్త. నిజం, నాలుక లాగేయడం అంటే తెలుసు కదా మీకు. అది ఎలా లాగేస్తుందో తెలియదు, లోపలికి లాగేస్తుంది. ఆ తర్వాత ఎందుకు పనికిరాదు, తినలేవు, మాట్లాడలేవు, దరిద్రం వదిలిపోద్ది. అందుకే నాలుక జాగ్రత్త కాపాడుకోవాలి. ఇక్కడ ఒకలాగా, అక్కడ ఒకలాగా. సేవకుడు ముందు కూర్చుని వాక్యం వింటూ మళ్ళీ సేవకుడు గురించి అడగ మాడుతుంటాడు ఇల్లు ఒకడు. ఇది సచిన్ చెప్పేవాళ్ళ గురించి కూడా. అందుకే అంటున్నాను, నాలుగు జాగ్రత్త, తప్పది. మేలు పొందుకున్నావా, కృతజ్ఞత కలిగి ఉండు. కీడు చేసిన వాళ్ళ పట్ల కూడా ఏం కలిగి ఉండమన్నాడు? క్షమ కలిగి ఉండమన్నాడు. క్షమించే, పోతాడు, పోనీ వదిలే. క్రైస్తవ లక్షణం అది. చంపేద్దామా వదిలేద్దామా అంటే చంపేద్దాం అనలేదు ఆయన. ఏమన్నాడు? వదిలేద్దాం, పో, బతుకు, పో, గెట్ అవుట్, అంతే, పక్కన పడి. దేవుడు కూడా తన కొరకు బ్రతకని వారిని ఎవరికి అప్పగించేస్తున్నాడట? సాతానికి అప్పగించేసి నీకు నచ్చినట్టు వాడేసుకో, ఇంకా దరిద్రం వదిలేశాను, ఆ దరిద్రాన్ని గెంటేశాను అన్నట్టు అనమాట. నీకు నచ్చినట్టు వాడేసుకో సాతానా. వాడు ఎలాగూ నీ పనికి ఉపయోగపడేవాడు కాడు, నా పనికి. వాడు ఎలాగూ దేవుని మెప్పు పొందేవాడు కాడు. సో వాడు వదిలేస్తాడు ఆయన. సో వాడు అందుకే జాగ్రత్త. మన బ్రతుకు జాగ్రత్తగా ఉండాలి, మన ఆలోచన జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ తప్పు జరిగిందా దిద్దుకోవాలి. సహజం, మానవ జీవితంలో తప్పు జరగడం సహజం. దిద్దుకోవాలి, తగ్గించుకోవాలి. ఎందుకంటే మనం పోయేటప్పుడు ఈగోలు రావు మనతో పాటు. మనం పోయేటప్పుడు మన పరువులు రావు, ప్రతిష్టలు రావు. పోయేటప్పుడు మన కోపాలు, మన తాపాలు రావు. పోయేటప్పుడు వచ్చేది ఒక్కటే, మనుష్యుడా నువ్వేమి విత్తావో ఆ పంట కొయ్యినాక వెళ్ళిపోతున్నావు. మనుష్యుడా నువ్వేం విత్తావో ఆ పంట కోసేందుకు వెళ్ళిపోతున్నావు. గనుక అది నీతో వచ్చేది, గనుక నీతో వచ్చే దాని మీద దృష్టి పెట్టాలి తప్ప నీతో రాని దాని మీద దయచేసి దృష్టి పెట్టొద్దు. జాగ్రత్త. అందుకే ఆయన పని మనకు దొరకటం అదృష్టం. వాడు స్వార్థను బలంగా ప్రకటిస్తాడు. అనేక మందికి అక్షయ ఆహారాన్ని బలంగా పంచుతాడు. అక్షయ ఆహారాన్ని ఏం చేస్తాడు? పంచుతాడు. అది పంచాలి. అలాంటి వాళ్ళ గురించి బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తోంది చూడండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం.
ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం. ఉదయమందు విత్తనమును విత్తుము. ఉదయమందు ఏం విత్తమంటున్నాడు? పొద్దునే విత్తనాన్ని విత్తు. అస్తమయమందు కూడా నీ చేయి వెనుకకు తీయక విత్తనాన్ని విత్తాయి. సమయమనక అసమయమనక అనమాట. ఉదయమందు విత్తనం విత్తాయి, అస్తమయమందు విత్తనం విత్తాయి. అందుకే బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా నూతన నిబంధనలో వివరించి చెప్తోంది, సమయమనక అసమయమనక దేవుని వాక్యమును ప్రకటించుము. సువార్తికుని పని చేయుము అంటే అక్షయాహారాన్ని పంచిపెట్టు, దేవుని జ్ఞానాన్ని పంచిపెట్టు. సమయమనక అసమయమనక దేవుని పని చెయ్యండి. నెక్స్ట్, అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండునో సరి సమానముగా ఎదుగునో నీవెరుగవు. అంటే నువ్వు చెయ్యాల్సిందేంటి? విత్తనాలు విత్తేయి. ఏది ఫలిస్తుందో, ఇది ఫలిస్తుందా అది ఫలిస్తుందా, రెండు కలిపి ఫలిస్తాయా నీకు తెలీదు. నువ్వు చెయ్యాల్సింది ఘనంగా చేసేయి. నువ్వు విత్తాల్సింది విత్తేయి. మనుష్యుడా, నువ్వేం విత్తుతున్నావో అది మాత్రమే కోస్తావు, గుర్తుపెట్టుకో. చావు తర్వాత నీదంటూ ఏది ఉండదు. కానీ ఒకటి నాటకం ఆడద్ది ఈ సమాజం, అన్నీ కంపు కొట్టే శవాలే చావు తర్వాత. కానీ ఒకడు అంటాడు ఇది భౌతిక కాయము అంటాడు, ఇది పార్థివ దేహము అంటాడు. ఇంకొకడేమో ఇది శవము అంటాడు, ఇంకొకడేమో పీనుగా అంటాడు. సో ఎవడేమన్నా కంపు కామనే. అదే రాశాను ఇప్పుడు పాటలో. ఇప్పుడు రాబోయే పాటలో మీకు మంచి భావాలు ఉంటాయి ఇలాంటివి. సో నువ్వు ఏ పేరుతో పిలిచినా, ఎన్ని పేర్లు మార్చినా, ఎన్ని రంగులు మార్చినా, ఎన్ని హంగులు చేర్చినా ఎక్కడ పోవాలి? తల్లి గర్భంలో నుంచి భూగర్భంలోనికి. తల్లి గర్భంలో మొదలైంది, భూగర్భంలో ముగిసిపోయింది. అక్కడ గర్భమే, ఇక్కడ గర్భమే. ఆ గర్భంలోంచి ఈ గర్భంలోకి వస్తున్నావు, అది తప్పదు. అది ఆ గర్భంలో ప్రయాణం ప్రారంభిస్తావు, ఈ గర్భంలో ముగిస్తావు. ఇది జరగబోతుంది, ఇది సత్యం. ఇది ఎవరికైనా తల్లి గర్భం కామనే, భూగర్భం కూడా కామనే. ఈ రెండింటినీ తప్పించుకోవటం ఏ మానవుడి వల్ల కాదు. తల్లి గర్భంలో నుండే వస్తున్నావు, భూగర్భంలో దాచబడుతున్నావు. భూమి నిన్ను దాచుతోంది దాచుతోంది దాచుతోంది. అదే సత్యాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. కాబట్టి నువ్వు ఉదయం ముందు విత్తనం విత్తేయి. విత్తనం విత్తు. అవకాశం ఉంది, విత్తనం విత్తే అవకాశం ఉంది, విత్తు. అస్తమయం మందు కూడా విత్తు. అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండు సమానంగా ఫలించునో నీవెరుగవు. ఏది ఎలా ఎదుగుతుందో నీవెరుగవు. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకి ఇంపుగానున్నది. ఒకడు చాలా సంవత్సరాలు బతికాడట. చీకటి గల దినములు అనేకములు వచ్చినని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములనియు సంతోషముగా ఉండాలి. ఏది సంతోషం అంటే లోకానుసారమైన సంతోషమా? కాదు. ప్రభువునందు సంతోషించండి, ప్రభువునందు ఆనందించండి. ఇంక చీకటి దినాలు రాబోతున్నాయి బిడ్డ. బ్రతుకుండగానే, శక్తి ఉండగానే, ఒంట్లో రక్తం ఉండగానే, నరాల్లో రక్తం జివ్వున ప్రవహిస్తుండగానే, నువ్వు పని చేయగలిగే సామర్థ్యం నీకున్నప్పుడే నువ్వు దేవుని పని చేసేయి. లేదు, నువ్వు వెళ్ళిపోయే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు నీతో ఏది చేతపట్టుకుని పోవు. నీ వెంట ఏది రాదు, నీ వెంట ఎవరు రారు. ఒంటరిగా పంపించాడు, ఒంటరిగా లెక్క చెప్పడానికి వెళ్ళాలి. నువ్వు ఒంటరిగానే వెళ్తావు లెక్క చెప్పడానికి. అప్పుడప్పుడు చూడండి, టీచర్ ముందుకు వెళ్ళడానికి భయం వేసి ఫ్రెండ్ని వెంట పెట్టుకుని, టీచర్ ముందుకు వెళ్ళడానికి కొడతాడేమని భయం వేసి నాన్నను వెంట పెట్టుకుని, అమ్మను వెంట పెట్టుకుని వెళ్తుంటారు చిన్నప్పుడు. లేదా ఎవరి ముందుకైనా వెళ్ళడానికి భయం వేసింది అనుకోండి, ఎవరన్నా పెద్దోళ్ళ ముందుకు ఎవరినైనా ఇద్దరు ముగ్గురిని తోడు తీసుకుని వెళ్తుంటారు, సాయం తీసుకుని వెళ్తుంటారు, వెంట పెట్టుకుని వెళ్తుంటారు. ఎందుకు? వాళ్ళకి సమాధానం చెప్పుకోవడానికి దారి లేక వీళ్ళు ఏంటో కొంచెం ఏదో వంత పాడతారన్నట్టు ఎవరొకరిని తోడు తీసుకుని వెళ్తుంటారు. తోడు, అరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలట్రా బాబు, నువ్వు కొంచెం సాయం వస్తావా? ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఎవడొకరు సాయం కావాలి నీకు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళబోతున్నావు ఏ సాయం లేకుండా, ఒంటరిగా. ఎలా వెళ్ళబోతున్నావు దేవుని సన్నిధికి? సాయం తీసుకున్నా? నో, ఒంటరిగా వెళ్ళబోతున్నావు సంగమా. గుర్తుపెట్టుకో, ఒంటరిగా లెక్క చెప్పడానికి వెళ్ళాలి మనం. ఒంటరిగా ఒక్కడివే వెళ్ళాలి, ఒక్కదానివే వెళ్ళాలి.
లెక్క అప్పగించమంటప్పుడు లెక్క అప్పగించాలి. అందుకే ఉదయమందు విత్తు, సాయంకాలమందు విత్తు, ఏది ఫలిస్తుందో నీకు తెలీదు. విత్తు, కష్టపడు, శ్రమపడు, స్వార్థికుని పని చేయి, అక్షయాహారాన్ని పంచిపెట్టు, ఆ పనిలో వాడబడు, ఆ పనిలో దీవించబడు, ఆ పనిలో ఆశీర్వదింపబడు. తప్పించుకు మాత్రం తిరగొద్దు. ప్రతి సంవత్సరం చెబుతానే ఉంటాం. ప్రతి సంవత్సరం ఇదిగో సంవత్సరాలు వస్తూ ఉంటాయి. కొంతమంది దేవుని పిలుపు పొందుకొని బహుమానాన్ని పొందుకోవడానికి వెళ్ళిపోతుంటారు. దేవుడు బహుమానం ఇస్తాడు, ఆ బహుమానాన్ని పొందుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి పరలోకమందు మన బహుమానం సిద్ధంగా ఉంది. ప్రియమైన దేవుని సంగమా, ఆ బహుమానాన్ని పొందుకోవటానికి దాతృత్వం అనేది చాలా అవసరం. అదే చెప్తున్నాడు కీర్తన గ్రంథం 112 కీర్తన 9వ వచనం. ఇదే విషయాన్ని కొత్త నిబంధనలో కూడా ప్రస్తావిస్తాడు. కొరింథీ పత్రిక కొరింథీలకు రాసిన 2వ పత్రికలో ఇదే విషయాన్ని పౌలు భక్తుడు ప్రస్తావిస్తాడు. 8వ అధ్యాయం 9వ వచనాల్లో 9వ అధ్యాయాల్లో మీరు చూడొచ్చు ఈ వచనాలు. కీర్తన గ్రంథం 112 కీర్తన 9వ వచనం. 112 కీర్తన 9వ వచనం. వాడు దాతృత్వము కలిగి బేదలకిచ్చును. వాడు దాతృత్వము కలిగి ఎవరికి ఇస్తాడట? బేదలకు ఇస్తాడట. మనకు లోకం నేర్పించింది ఒకటే. బేదలంటే ఎవరు? అన్నం లేనోళ్ళు, వస్త్రాలు లేనోళ్ళు. అన్నం లేనోళ్ళు, వస్త్రాలు లేనోళ్ళు బేదలు. కానీ ఒకటి, ఆ వాళ్ళు బేదలే. లోకానుసారంగా ఆత్మానుసారంగా కూడా బేదలు ఉన్నారు. బైబిల్ 2 విషయాలు ఎప్పుడు ప్రస్తావిస్తుంది: లోకానుసారమైన ఐశ్వర్యం, ఆత్మానుసారమైన ఐశ్వర్యం. లోకానుసారమైన ఆహారం, ఆత్మానుసారమైన ఆహారం. లోకానుసారమైన వస్త్రాలు, ఆత్మానుసారమైన వస్త్రాలు. లోక సంబంధమైన రాజు, ఆత్మ సంబంధమైన రాజు. లోక సంబంధమైన రాజ్యం, ఆత్మ సంబంధమైన రాజ్యం. లోక సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. లోక సంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన దీవెనలు. లోకానికి ఉపయోగపడే శరీరం, మహిమ దేహానికి వెళ్ళిపోయే ఆత్మానుసారమైన శరీరం. ఈ విధంగా లోక సంబంధమైన బేదలు, ఆత్మ సంబంధులైన బేదలు. లోక సంబంధమైన రోగాలు, ఆత్మ సంబంధమైన రోగాలు. లోకానుసారమైన నిద్ర, ఆత్మానుసారమైన నిద్ర. లోకానుసారమైన శిక్ష, ఆత్మానుసారమైన శిక్ష. ఇలా బైబిల్ గ్రంథం ప్రతిదాన్ని విభజించేసింది. సరిగా చదివేవాడికి ఇవి అర్థమవుతాయి. ముఖ్యంగా మన సంఘాలలో ఉన్న బిడ్డలందరికీ, ఎప్పటి నుంచో సత్యవాక్యం నేర్చుకుంటున్నటువంటి బిడ్డలందరికీ ఇవి చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఇప్పుడు మీరు గమనించండి. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? వాడు దాతృత్వము కలిగి ఎవరికి ఇస్తాడట? బేదలకు ఇస్తాడట. అలా బేదలకు ఇచ్చేవాడి నీతి ఎప్పటి వరకునట? చెప్పండి, ఎప్పటి వరకునట? నిత్యము అనే పదం భూలోకానికి ఉపయోగపడుతుందా? ఇక్కడ పునాదులు లేవు. అంటే ఇది ఆత్మానుసారమైన మాట కనుకనే కొత్త నిబంధనలో మరలా దీన్ని కోట్ చేస్తున్నాడు. నాయన, మీరు ఆత్మ సంబంధులుగా, పరిశుద్ధులకు ఉపచారం చేసేవారుగా ఉండాలి, పరిశుద్ధులకు పరిచర్య చేసేవారుగా ఉండాలి. అలాగని భూ సంబంధంగా ఈ సాయాలు చేయొద్దని కాదు. అది కూడా చెప్తాడు. ఆకలిగుంటే అన్నం పెట్టు, దప్పిగుంటే దాహమి, వస్త్రహీనుడై ఉంటే వస్త్రమే. కానీ బేదలు ఎల్లప్పుడూ కూడా మీతో ఉన్నారు, నేను ఉండను. బేదలు ఎల్లప్పుడూ కూడా మీతో ఉన్నారు, నేను ఉండనని చెప్తున్నాడు ప్రభు ఒక చోట. సో కాబట్టి వాడు దాతృత్వము కలిగి బేదలకు ఇస్తాడట. వాడి నీతి ఎప్పుడు ఉంటుందట? నిత్యము ఉంటుందట, ఎవర్ లాస్టింగ్. వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. వాని కొమ్ము ఏమవుద్దట? ఘనత నుండి హెచ్చింపబడును. ఈ మాటలోని భావాలు అర్థం చేసుకోండి. వాడు దాతృత్వము కలిగి బేదలకు ఇస్తాడు, వాని నీతి నిత్యము నిలుస్తుంది. వాని నీతి నిలుస్తుంది. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం బేదల గురించి మాట్లాడతాడు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 6వ వచనం. మరియు 6, బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. చూసారా ఏమనుంది? 5 ఎండింగ్. బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చెను. ఎవరికి సువార్త ప్రకటింపబడుతోందట? బేదలకు సువార్త ప్రకటింపబడుతున్నది. బేదలు ఎవరు చెప్పండి? సువార్త అవసరమైన బేదలు ఎవరు? శరీరానుసారులా, ఆత్మ సంబంధమైన వారా? ఎస్, ఆత్మీయ బేదలు. సువార్త అవసరమైన వారు ఆత్మీయ బేదలు. అక్షయ ఆహారం అవసరమైన వారు ఆత్మీయ బేదలు. జీవవాక్యం అవసరమైన వారు ఆత్మీయ బేదలు. ఆ ఆత్మీయ బేదల అవసరాలు తీర్చే ఐశ్వర్యవంతుడే నిజ క్రైస్తవుడు. అలాంటి క్రైస్తవుడుగా నువ్వు నేను నిలబడాలి.
అలాంటి క్రైస్తవుడుగా నువ్వు నేను పని చేయాలి. కొంతమందికి పనికి పిలిపిస్తాం కానీ పనికిరారు. పనికి పిలిపిస్తాం, అరే రండ్రా నాయన పని చేయండి, రారు. వస్తామంటాడట, ఆడెవడు కుమారుడు పోతానన్నాడట, పోలేదట. ఒకడు పోను అన్నాడట, ఏం చేశాడట, పోయాడట. ఎవడు గొప్పడంటే నువ్వు పోతానన్నావా పోనన్నావా ఇదంతా పక్కన పెట్టేశాడు ఆయన. నువ్వు వెళ్ళావా లేదా అంతే. అర్థమైందా? నువ్వు వెళ్ళావా లేదా, నువ్వు చేసావా లేదా అంతే. నువ్వు అన్నావా లేదా కాదు, అన్నదాన్ని పెద్దగా పరిగణలో తీసుకోలేదు. అక్కడ నిజానికి పోనే అన్నాడు కానీ మనసు మార్చుకుని ఏం చేశాడు, పోయాడు. ఒకడు పోతాను అన్నాడు కానీ అతను కూడా మనసు మార్చుకుని ఏం చేశాడు, పోలేదు. కానీ ఎవరికి ఘనత వస్తుంది దేవుడి దగ్గర, దేవుని ఎదుట? వెళ్ళిన వాడికే తప్ప, చేసిన వాడికే తప్ప చెయ్యని వాడికి ఘనత రాదు, రాలేదు. గనుక పని దొరకటం రోడ్డు మీద దొరికే ముత్యాల కంటే బలమైనది. పరిగెత్తి సంపాదించుకోండి, పరిగెత్తి తీసుకోండి, నీతిని విత్తండి, దాతృత్వము కలిగి బేదలకు ఇవ్వండి, ఆ పనిలో వాడబడండి. సాటి అయిన సహకారులుగా, దేవుని పనికి సాటి అయిన సహకారులుగా. ఎందుకంటే ఆదాముకు సాటి అయిన సహాయం అవ్వైతే ప్రభువుకు సాటి అయిన సహాయం సంఘం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆయన శిరస్సు, ఆయన వరుడు, సంఘం ఎవరు, వధువు. సాటి అయిన సహాయం అనగానే సువార్త పనికి సాటి అయిన సహాయం. ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సంఘానికి ఏం అప్పగించి వెళ్ళిపోయాడు, పని అప్పగించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సాటి అయిన సహాయం ఎవరంటే ఆదాముకు హవ్వైతే ప్రభుకి సంఘం, సంఘమే వధువు. సాటి అయిన సహాయంగా ఉండాలి. ఆయన పనికి ఉపయోగపడే పిల్లలుగా మారాలి. ఆయన పనిని ముందుకు తీసుకెళ్ళగలిగే యోధులుగా మారాలి. శక్తి వంచన లేకుండా పని చేయాలి. ఏమి లేకుండా, శక్తి లోపం లేకుండా, శక్తి వంచన లేకుండా. నీ చేతికి అందిన పని ఏదైనానో శక్తి లోపం లేకుండా చేయమంటాడు ప్రసంగ గ్రంథంలో. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, పనికొచ్చే పాత్రలుగా, అర్హమైన పాత్రలుగా దేవుని సేవలో వాడబడదాం. ఆయన కొరకు ఫలిద్దాం. మేము ప్రయాణం చేయాలి, సమయం అయిపోతుంది. సో రేపు దుబాయ్లో జరగబోయే మీటింగ్ కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరలా వచ్చే వారం నేను మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. ఈ నెలలో ఇంకా మరికొన్ని దేశాలకు వెళ్ళాల్సి ఉంది. సో వాటి కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. జరగబోయే సువార్త కార్యక్రమాలన్నీ ఘనంగా జరుగునట్లు, అనేక మందికి దీవెనకరంగా, ముఖ్యంగా జరగబోయే సెమినార్ వచ్చే వారం ప్రభు చిత్తం అయితే మీ అందరికీ పోస్టర్స్ ఇవ్వబడతాయి, ఆటో స్టిక్కర్స్ ఇవ్వబడతాయి, ఫ్లెక్సీస్. బాలుకి కానీ మెక్కికి కానీ చెప్పమని చెప్పాను. మీ ఏరియాస్లో మీరు ఫ్లెక్సీస్ పెట్టుకోవాలనుకుంటే అవి వచ్చే వారానికి సిద్ధమవుతాయి. కాబట్టి అందరూ సిద్ధంగా ఉండండి. లాస్ట్ ఇయర్ ఎవరిళ్ళలో అయితే పోస్టర్లు ఇంకా అలాగ ఉన్నాయో వాళ్ళు వాటితో బట్టలు కుట్టించుకొని వేసుకొని రండి. సెమినార్కి రండి మీరు. మరి అందుకే కదా పట్టుకెళ్ళారు. చక్కగా బట్టలు కుట్టి ఇలా ఒంటికి అంటించేసుకోండి, గమ్ము రాసుకుని వెనక ముందు అంటించేసుకోండి, బుర్రకే అంటించేసుకుని వేసుకుని రండి. ఎందుకు అలాగా, ఉపయోగం ఏంది చెప్పండి? పట్టుకెళ్ళినామా పని చేయండి, లేదా ఎవరొకరికి అప్పగించేసి ప్రార్థన చేసుకుని, తండ్రి నేను మీ పనికి ఉపయోగపడుదానను కాను ప్రభువా, నన్ను వదిలే ప్రభువా, వీళ్ళు ఎవరొకరు చేస్తారులే ప్రభువా నీ పని అని చెప్పి ఆయనకు వచ్చిన ప్రార్థన చేసి వదిలేయండి, కనబడకుండా వెళ్ళిపోండి. అంతేకాని మోసం మాత్రం చేయకండి. చాలామంది పిల్లల రక్తం ఉంది ఇక్కడ, చాలామంది పిల్లల కష్టార్జితం ఉంది ఇక్కడ. ఎక్కడెక్కడ వాళ్ళు అన్న ఈ పని ఏం చేస్తాను, ఈ పని ఏం చేస్తాను, దానికి నేను ఇస్తాను, దీనికి నేను ఇస్తాను, నాదింతని వాళ్ళు గుప్పిలు విప్పుతుంటే ఇక్కడ కార్యాలు ఎంత ఘనంగా జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ రక్తాన్ని మనం ఏం చేయకూడదు, వృధా చేయకూడదు, సద్వినియోగం చేయాలి తప్ప దుర్వినియోగం చేయకూడదు. బాధ్యత తీసుకున్నావా, చావనైనా చావాలి కానీ బాధ్యత వదిలేయకూడదు. అది బాధ్యతాయుతమైన క్రైస్తవుడి లక్షణం. మాట ఇచ్చావా తప్పకూడదు, మాట మీద నిలబడిపోవాలి, చెయ్యాలంతే. అది నేను ఈ మాట ఇచ్చాను తండ్రి నీకు, నేను మనుషులకు ఇవ్వట్లేదు మాట, ఎవరికి ఇస్తున్నాను, నా ప్రభువుకి ఇస్తున్నాను. నా కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభువుకి ఇస్తున్నాను నేను మాట. నా కొరకు సిలువలో ప్రాణత్యాగం చేసిన నా ప్రభువుకి ఇస్తున్నాను నా మాట. ఆయన పనిని సాటి అయిన సహాయంగా నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను, వధువు సంఘంగా. కనుక ప్రభువుకి మాట ఇచ్చాం కాబట్టి ఇంక తప్పకూడదు. అది చావైనా బ్రతుకైనా ఆయన చూసుకుంటాడు, నువ్వు చెయ్యి అంతే. ఇస్తానన్న మాట ఇచ్చావా ఇచ్చేయి, చేస్తానన్న మాట ఇచ్చావా చేసేయి. నీ కలిమి కొలది కష్టపడు, నీ కలిమి కొలది, ఆయన నీకు ఇచ్చిన కొలది నువ్వు చెయ్యి అంతే తప్ప ఏదో చేయి దులిపేసుకుందాం అంతే. కొంతమంది ఇలా ఉంటారు, అది అసలు నీకు ఏ మేలు రాదు. సీరియస్గా ఆయన తీసుకోవాలి కదా నీ భక్తి జీవితాన్ని. కాబట్టి చేతులు దులిపేసుకునే పనులొద్దు.
మంచిగా చేద్దాం, కష్టపడి పని చేద్దాం, శ్రమ పడదాం. కొందరినైనా సత్యవాక్యానికి దగ్గర చేద్దాం. అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరినైనా తప్పిద్దాం. మన వంతు ప్రయత్నం నీతిని విత్తుదాం. మన వంతు ప్రయత్నంగా నీతిని విత్తుదాం. మిగిలిన ప్రతిఫలం ఎవరిస్తారు? దేవుడిస్తాడు. ఆ ప్రతిఫలం ఆయన ఇచ్చేది కాబట్టి ఆయన వైపు చూద్దాం. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయుడు. మీ కుటుంబానికి ఏ మేలు ఆయన కొదువ చెయ్యడు. నమ్మకస్తులకు దీవెనలు మెండుగా వచ్చును, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అన్నాడు. కాబట్టి ఆ నమ్మకత్వాన్ని సంతరించుకుందాం. దేవుడట్టి ధన్యత మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. గండాజీ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. జరగబోయే సెమినార్ కొరకు ప్రార్థన చేయండి. ఈ నెలలో నేను చేయబోయే ప్రయాణాల కొరకు దయతో ప్రార్థన చేయండి. సో ఇంకా అనేక మంది సత్యాన్ని గ్రహించినట్లుగా దేవుని పనిలో మనమందరం వాడబడినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే యవనస్తులు ఎంతమంది అయితే పిల్లలకు పిలుపునిచ్చామో వాళ్ళు ఖచ్చితంగా సెమినార్ పనుల్లో పాలిభాగం తీసుకోవాలి. నెక్స్ట్ వీక్ ఒక డేట్ నిర్ణయిస్తాం. నెక్స్ట్ సండే ప్రకటిస్తాం. సహకారుల సదస్సు ఉంటుంది. ఎవరైతే దేవుని పనికి సహకరించాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. మీ అందరితో మాట్లాడతాం. సహకారులు 2 రకాలు ఇక్కడ. ఒకటి ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు, దేవుని పనికి ధనం రూపంలో లేదా ఏవైనా వస్తువుల రూపంలో, ఆ బియ్యం కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, నూనె కానివ్వండి, టెంట్ సామాన్లు కానివ్వండి, ఇంకేమైనా వస్తువుల రూపంలో సహాయం చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ధనం రూపంలో సహాయం చేసేవాళ్ళు ఉంటారు. అలాగే భౌతికంగా ఫిజికల్గా కష్టపడే సహకారులు ఉంటారు. ఇద్దరితో ఆ సదస్సు ఉంటుంది. సహకారులు అనగానే కేవలం ఒక వర్గం మాత్రమే కాదు, మనం ఇద్దరుగా ఉండడం మంచిది. మన వంతు మనం ధన సహాయము చేద్దాం. మన వంతు మన శరీరాన్ని కూడా దేవుని పనికి సజీవంగా అప్పగిద్దాం, కష్టపడదాం. అలాంటి మంచి మనస్సు మన సంఘ బిడ్డలందరూ, ఈ సత్యవాక్యం వినే బిడ్డలందరూ కలిగి ఉండాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ 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 కలిసి సత్యాన్ని వ్యాపింపజేయాలి. అందరూ కలిసి, అర్థమైందా? అందరూ కలిసి సత్యాన్ని ఏం చేయాలి? వ్యాపింపచేయాలి. అందుకే మనం అందరినీ కలుపుకుంటూ ఈ సత్య సువార్తను వ్యాపింపజేసే ప్రయత్నం చేస్తున్నాం. అందరూ వస్తారు. అందరి ద్వారా సత్యం ఏమవుతుంది? వ్యాపించబడుతుంది. అది జరగాలన్నదే మా తృష్ణ, మా తపన. ఇందులో ఇంకెలాంటి ఆలోచనలు లేవు, ఉండవు కూడా. ఈ విషయం మనందరికీ తెలుసు. సో కాబట్టి సత్య సంబంధులుగా మీరు అందరూ వర్ధిల్లాలని మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్న మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడమైన మా కన్న తండ్రి, మహోన్నతుడమైన మా దేవ, ప్రభువా, మీ కృపను మా అందరికీ తోడుగా ఉంచినందుకు స్తోత్రం తండ్రి. మీ బలము చేత, మీ శక్తి చేత మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. లైవ్ ద్వారా ఎంతమంది పిల్లలైతే వీక్షించారో ఈ సత్యవాక్యమును, ఎంతమంది పిల్లలైతే ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి హస్తాన్ని బలపరచండి. వారి కుడి చేతులకు శక్తినివ్వండి, వారి హృదయానికి శక్తినివ్వండి, వారి పాదములకు శక్తినివ్వండి తండ్రి. వారి శరీరాన్ని దీవించండి, ఆత్మను మరింతగా దీవించండి, ఆత్మీయ అభివృద్ధిని అనుగ్రహించండి, మరింత ఆశీర్వాదంతో ఆత్మీయంగా నింపండి బిడ్డలందరినీ. మీ కృప, మీ కనికరము తోడుగా ఉంచమని. దయగల దేవ, మీ సన్నిధి కాంతి ఎల్లప్పుడూ బిడ్డల మీద ప్రకాశింపజేయమని, మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టమని. ఇప్పుడు మేము ప్రయాణమై వెళుతుండగా ప్రభా, మా ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండండి. రేపు దుబాయ్లో జరగబోతున్నటువంటి సదస్సు ఆత్మీయంగా అనేక మందికి దీవెనకరంగా, మీ నామానికి మహిమకరంగా జరిగించండి. ప్రభా, మేము తలపెట్టిన సెమినార్ ప్రభా 6 దినాలు కూడా తండ్రి మీ చిత్తమును నెరవేర్చే పిల్లలముగా, ఘనంగా మిమ్మల్ని మహిమపరిచే పిల్లలుగా జరిగించడానికి సహాయం దయచేయండి. అలాగే ప్రభా, మేము బలహీనమైన చేతులు కలిగి ఉన్నామేమో, మా చేతులను బలపరచండి. ప్రభా, మేము తలపెట్టిన కార్యము మీ కొరకు గనుక, మీ నామ మహిమార్థమై మేము జరిగించబోతున్నాం గనుక, మీ శక్తి, మీ ఐశ్వర్యము, మీ సహాయము ప్రభా మాకు దయచేయండి. ప్రభా, మాకు సహాయం పంపించండి. అది ఏ లోటు లేకుండా జరగడానికి మీ కృపను తోడుగా ఉంచండి. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని బలపరచండి. రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. ప్రభా, చెయ్యి వెనుక తీయక, ఉదయమందు విత్తమన్నారు, సాయంత్రమందు విత్తమన్నారు, ఏది ఫలించునో మీరు ఎరుగరు అన్నారు తండ్రి. నిజమే ప్రభా, విత్తగలిగే మంచి హృదయాన్ని బిడ్డలందరికీ దయచేయండి. ప్రతి కుటుంబము మీ పనిలో విత్తబడినట్లు, ప్రతి కుటుంబం మీ పనిలో సత్య సువార్త కొరకైన విత్తనాలు విత్తునట్లు శక్తితో, బలముతో నింపండి. ప్రభా, వారికి మీరు అనుగ్రహించిన కలిమి కొలది మీ పరిచర్యలో ప్రతి బిడ్డను వాడుకోండి తండ్రి. ప్రభా, వారు ప్రయాణమై వెళుతున్నప్పుడు కానీ, వారు పనిపాటల్లో కానీ, వారు అనేక కార్యాలు జరుపుకుంటున్నప్పుడు కానీ, వారి పిల్లల విషయంలో కానీ, వారి యవనస్తుల విషయంలో కానీ మీరు తోడుగా ఉండండి. మీ సహాయమును అనుగ్రహించండి. ఎల్లప్పుడూ యోగ్యమైన ప్రవర్తన కలిగి మిమ్మల్ని సేవించినట్లు
మీ శక్తి చేత, మీ ఆత్మ బలము చేత బిడ్డలందరినీ కాపాడమని, వెనుక ముందు మీ దూతల్ని కంచెగా ఉంచమని, దయగలదేవా గండిరాజు గారి కుటుంబానికి ఆదరణ, ఓదార్పు దయచేయమని ప్రభువా, ఆయన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి ఫలితాన్ని అనుగ్రహించమని, ఫలమును దయచేయమని ప్రభువా, మా ప్రయాణంలో కూడా తోడుగా ఉండి, మీ పిల్లలందరి ప్రయాణంలో తోడుగా ఉండి, ఎవరైతే వ్యాధి బాధల చేత శోధింపబడుతున్నారో, ఎవరైతే దుఃఖభరితమైన స్థితిలో ఉన్నారో, ఎవరైతే ప్రభువా శోధన ఎదుర్కొంటున్నారో వారికి ఆ శోధనను తప్పించుకోగలిగే శక్తిని, ఎదుర్కోగలిగే ధైర్యాన్ని, వారి హృదయాలలో బలాన్ని పుట్టించండి. మీ వాక్యము చేత మీ బిడ్డల్ని ఇంకా అభిషేకించి మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించండి. ప్రతి చీకటితో పోరాడగలిగే వెలుగుమయమైన దీపాలుగా మీ పిల్లలందరినీ మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి.